మనకి ప్రధానమైన శత్రువు ఏదైనా ఉందంటే అది మన శరీరమేనండి. మన శరీరము ఎప్పుడూ కూడా మనకి యాంటీగానే ఉంటది. మనకి ఆపోజిట్ గా పనిచేస్తున్న సాతానికే సహకరిస్తుంది తప్ప మన శరీరం అయినప్పటికీ మనకి ఏ మాత్రం కూడా ఉపయోగకరంగా ఈ శరీరం ఉండదండి. మనము దేవుని వాక్యం విన్నప్పుడు దేవుని కొరకు బ్రతకాలనుకుంటాం, పరిశుద్ధంగా జీవించాలనుకుంటాం, వ్యర్థమైనవి చూడకూడదు అనుకుంటాం, అనవసరమైన మాటలు మాట్లాడకూడదు అనుకుంటాం. కానీ అవే మన నోటి ద్వారా, మన కళ్ళ ద్వారా, మన బాడీ ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన తలంపుల ద్వారా జరుగుతూ ఉంటాయి. ఈ శరీరం ఎంత భయంకరమైందంటే ఎప్పుడు కూడా దేవుని ఆత్మకు విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటది. మనలో దేవుని ఆత్మ ఉన్నప్పటికీ ఈ శరీరము ఆత్మ మాట ఏమాత్రం వినకుండా ఎప్పుడు కూడా శరీర ఇచ్చలను, శరీర ఆలోచనలను, మనకి యాంటీగా ఉన్న సాతానుతో ఏకీభవిస్తూ మన శరీరాన్ని, ఆత్మను కూడా నరకప్రాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటది. కాబట్టి ఈ శరీరంతో బహు జాగ్రత్తగా ఉండాలండి. ఈ శరీరాన్ని మనము సక్రమైన రీతిలో మరల్చుకోవాలంటే గుర్రానికి ఏ